హలో అండ్ వెల్కమ్ బ్యాక్. మనం సక్సెస్ఫుల్ గా అయితే ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్ కంప్లీట్ చేసుకున్నాం. ఎన్నడూ లేని విధంగా ఈసారి 11వ సీజన్ చాలా హోరాహోరీగా చాలా రసవత్తరంగా సాగిందని చెప్పాలి. అయితే చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే PKL 12వ సీజన్ కి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా, అలాగే PKL 12వ సీజన్ వేలంపాట అదే అండి ఆక్షన్ ఎప్పుడు జరగనుంది, అలాగే ఈసారి జరిగేది మెగా ఆక్షనా లేదా మినీ ఆక్షనా అని చాలా మంది అడుగుతున్నారు. అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలో వీటన్నిటికీ సమాధానం అయితే చూద్దాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, లాస్ట్ వరకు అయితే చూసే ప్రయత్నం చేయండి. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళుంటే మేము ఈ ఛానల్లో కబడ్డీకి సంబంధించి అలాగే తెలుగు టైటన్స్కి సంబంధించిన అన్ని అప్డేట్స్ని మీకు అందిస్తాం. సో మీరు ఇవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అయితే అసలు విషయానికి వస్తే 12వ సీజన్కి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ అయితే ఇప్పటిదాకా బయటికి రాలేదు. అఫీషియల్ గా అయితే PKL 12వ సీజన్ కి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ రాలేదు. ఒకవేళ ఏమైనా వస్తే మీకు చాలా ఫాస్ట్ గా అప్డేట్ చేయడానికి మేము ట్రై చేస్తాం. అలాగే ఇప్పుడు 12వ సీజన్ కి సంబంధించి ఆక్షన్ విషయానికి వస్తే ఈసారి జరిగేది మాత్రం దాదాపుగా మినీ ఆక్షన్ అనే చెప్పాలి. మెగా ఆక్షన్ కి సంబంధించి ఎలాంటి సంకేతాలు ఇప్పటిదాకా బయటికి రాలేదు. ఒకవేళ మెగా ఆక్షన్ అయి ఉంటే ఏదో ఒకటి బయటికి వచ్చేది, కానీ అలా జరగలేదు అంటే మాత్రం మనం దీన్ని మినీ ఆక్షన్ గానే భావించవచ్చు. అలాగే ఈసారి జరిగే PKL 12వ సీజన్ ఆక్షన్ ఎప్పుడు జరగబోతోంది అన్నదానికి ఇప్పుడు సమాధానాలు చూద్దాం. ప్రతిసారి PKL ఆక్షన్ దాదాపుగా ఆగస్టు నెలలోనే జరుగుతుంది. ప్రీవియస్ గా 3 సంవత్సరాల డేట్స్ చూసుకున్నట్లయితే ప్రతిసారి PKL ఆక్షన్ దాదాపుగా ఆగస్టు నెలలోనే జరుగుతుంది. 2024లో 11వ సీజన్ కి సంబంధించిన ఆక్షన్ వచ్చేసి ఆగస్టు 15 మరియు 16వ తారీఖున ముంబైలో జరిగాయి. అంతకుముందు 10వ సీజన్ కి సంబంధించి 2023లో మొదటగా సెప్టెంబర్ 8 మరియు 9 తారీఖులు అనుకున్నారు, కానీ ఏషియన్ గేమ్స్ ఉండడం వల్ల వాటిని అక్టోబర్ 9 మరియు 10 తారీఖులకు షిఫ్ట్ చేశారు. దానికంటే ముందు 2022లో చూసుకున్నట్లయితే 9వ సీజన్ కి సంబంధించిన ఆక్షన్ వచ్చేసి ఆగస్టు నెలలోనే జరిగాయి. అప్పుడు ఆగస్టు 5 మరియు 6వ తారీఖున PKL 9వ సీజన్ ఆక్షన్ అయితే జరిగింది. దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే 12వ సీజన్ కి సంబంధించిన PKL ఆక్షన్ కూడా దాదాపుగా 2025లో ఆగస్టు నెలలోనే జరిగే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. అలా కాదని ఏమైనా అడ్డంకులు వస్తే మాత్రం ఈ ఈవెంట్ ని సెప్టెంబర్ లేదా అక్టోబర్ కి షిఫ్ట్ చేసే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. సో ఫ్రెండ్స్, మొత్తంగా చూసుకున్నట్లయితే ఈసారి 12వ సీజన్ కి సంబంధించి PKL ఆక్షన్ వచ్చేసి ఆగస్టులోనే జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ సీజన్ కి మన తెలుగు టైటన్స్ టీమ్ ఆక్షన్ లో ఎవరిని టార్గెట్ చేయాలని మీరనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి PKL ఫ్యాన్స్ కి అలాగే తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కబడ్డీ వీడియోస్ కోసం, ప్రో కబడ్డీ లీగ్ అప్డేట్స్ కోసం, తెలుగు టైటన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.